దగ్గర ఉన్నటువంటి శ్రీ దాక్షాయిని రామలింగేశ్వర ఆలయాన్ని ఈరోజు నేను సందర్శించాను. చాలా అద్భుతమైన దేవాలయం మేము ఈరోజు చూసాము. స్వామివారి దర్శనం చేసుకున్నాం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం మన తెలంగాణ ప్రాంతంలో ఉండడం మన అదృష్టంగా భావించాలి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గుహల్లో స్వామివారు వెలిశారు. ఇదంతా కూడా ఒక కొండ. ఇక్కడ ఇదంతా కూడా ఒక నిర్మాణం చేసింది కాదు, స్వయం స్వామివారు ఇక్కడ వెలిశారు. ఇది ప్రాచీనమైనటువంటి దేవాలయము. ఈ దేవాలయం స్వయంభూ స్వామి ఇక్కడ ఉన్నాడు. మీరు ఇక్కడ గమనించండి, స్వామివారి మాలలో ఏమున్నాయో. ఏవైనా మన భూత ప్రేత పిశాచాల పీడ ఉన్నా ఇక్కడ పూజ చేస్తారు, అవన్నీ కూడా వెళ్తాయి. ఇది చాలా 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 మహిమాన్వితమైన దేవాలయం అన్నమాట. దాక్షాయిని రామలింగేశ్వర ఆలయంగా చెప్తాను. దాక్షాయిని అమ్మవారు ఇక్కడ చూడండి, ఇది గర్భగుడి. మెయిన్ ఇక్కడ మరొక ప్రత్యేకత ఏమిటంటే 6 నెలలు ఒకవైపు ఇక్కడ ఈ శివం మన లింగం ఒక సైడ్ ఉంటుంది, మళ్ళీ 6 నెలలు ఇంకో సైడ్. దేవాలయం ప్రత్యేకత అదే. చెప్పండి. స్వామివారు స్వయంభూగా నిలిచారు. 6 నెలల స్ట్రేట్గా ఉంటారు, 6 నెలల క్రాస్గా ఉంటారు మా స్వామివారు.